హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నలుగురు అడ్డుపడుతున్నారు. ఎవరా నలుగురు, ఏం జరుగుతుంది, అసలు మంత్రి దుర్గేష్ గారు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారంటే, మంత్రి గారికి అంటే హోమ్ మినిస్టర్కు ఒక లేఖ రాశారు. జూన్ 12న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాని అడ్డుకునేందుకు నలుగురు నిర్మాతలు అడ్డుకట్ట వేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు. అందుకనే ముందస్తుగా జూన్ 1 నుండి ఈ థియేటర్స్ అన్ని కూడా బంద్ చేపిస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ఏంటి, ఎవరా నలుగురు, ఎందుకు ఆ కుట్ర, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు గరకపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒక నలుగురు పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం గారి సినిమా మీద కుట్ర పన్నుతున్నారు. ఇది మంత్రి కందుల దుర్గేష్ గారు చెప్తున్న మాట. అందులోనూ హోమ్ మినిస్టర్ గారికి లేఖ రాశారు. అసలు ఎవరా ఆ నలుగురు నిర్మాతలు, ఏం జరుగుతుంది? యాక్చువల్గా జూన్ 1 థియేటర్ల బంద్కి పిలుపునిచ్చారు కదండి. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా వచ్చిన మాట ఏంటంటే, ఆ బంద్ని మేము వాయిదా వేసుకుంటున్నాం అన్నారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం దాన్ని తేలిగ్గా వదిలిపెట్టల, సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అండి, ఆయన కలిసి చర్చించారు. అసలు ఎందుకు థియేటర్ల బంద్ వాళ్ళు తలపెట్టారు అంటే, థియేటర్ల బంద్ జరిపినప్పుడు అండి గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా తగ్గిద్ది, ఆదాయం తగ్గిద్ది. అసలు హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ అన్ని రకాల యాంగిల్స్ చూసుకుంటే దాని వెనక ఏముంది ఏంటి మొత్తం ఒకసారి దర్యాప్తు జరపని అని చెప్పేసి ఆయన ఆదేశించారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీకి చెందిన ఒక ముఖ్యమైన నేత, ఆయన ఆదేశాలు, ఆయన సూచనలు, ఆయన సలహా మేరకే ఇది జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. యాక్చువల్గా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3000 థియేటర్లు ఉండేయండి. 3000 థియేటర్లు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఊసరవెల్లి ఉంది కదండి, ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో 2400 మిగిలినాయి. అది ఆ రోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిందండి. 1800 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. అప్పట్లో సంచలనమైన రికార్డ్ అది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 2025 కదా, ఇప్పుడు కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో 1600 థియేటర్లు మిగిలినాయి. ఈ 1600 థియేటర్లు మిగలడానికి కారణమే 3 కారణాలు. సినిమా టికెట్ ధరలు, ఓటీటీ, క్యాంటీన్లు రేట్లు, ఈ మూడిటి వల్లే జనాలు రావట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన 4 వారాలకి ఓటీటీకి ఇవ్వాలని చెప్పేసి మన తెలుగు నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానివల్ల ఏంటంటే ఓటీటీ నుంచి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. కానీ తమిళ వాళ్ళను, హిందీ వాళ్ళు మాత్రం సినిమా రిలీజ్ అయిన 7 వారాల తర్వాత లేదంటే 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడే వాళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ ఉంటాయి, ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారు. ఈ తరుణంలోనే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏపీ తెలంగాణలో థియేటర్లన్నీ కూడా యాక్చువల్గా థియేటర్ ఓనర్స్ ఉన్నారు కదండి, వాస్తవానికి వాళ్ళ చేతులు ఏం థియేటర్స్ లేవు. ఈ బడా ప్రొడ్యూసర్స్ వాటిని లీజుకు తీసుకున్నారు సంవత్సరానికి ఎంత అని చెప్పేసి. దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ నారంగు, తర్వాత గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ అంటే యాక్టివ్గా ఉండరు కానండి, ఆయన తరపున వ్యవహారాన్ని బన్నీవాసు చక్కబెడతా ఉంటారు. వీళ్ళు ఏంటంటే థియేటర్లు లీజుకు తీసుకొని ఆ థియేటర్ ఓనర్లకి ఇంత అని చెప్పేసి అమౌంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ జూన్ నెలలో కొత్తగా భారీ బడ్జెట్ సినిమాలు 5 రిలీజ్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు, కన్నప్ప, ఇది కూడా భారీ బడ్జెట్ అనండి. తర్వాత నాగార్జున, ధనుష్, కుబేరా, దీంతో పాటు ఇంకో 2 సినిమాలు ఉన్నాయండి, మొత్తం కూడా భారీ బడ్జెట్ సినిమాలు. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు తెలివిగా ఒక ఆలోచన చేశారు. యాక్చువల్గా ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ ఓనర్లు వస్తారు, కానీ ఇక్కడ ఎగ్జిబిటర్లు అంటే ఏంటంటే ఈ 4 నిర్మాతలు వస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లీజుకు తీసుకున్నారు కాబట్టి. వీళ్ళు కొత్తగా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఏమని, ఇప్పటి వరకు థియేటర్ ఓనర్కి వీళ్ళు ఎలా ఇస్తారంటే అండి, వారానికి ఇంత అని చెప్పేసి అమౌంట్ ఇస్తారు. అట్లా కాకుండా వీళ్ళు కొత్తగా చెప్పిన ప్రపోజల్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చిన దాంట్లో పర్సంటేజ్ విధానం ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు వారానికి 7 లక్షలు ఇస్తున్నారు అనుకోండి, వీళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్ ప్రకారం 12 లక్షలు ఇవ్వాలి. అంటే థియేటర్ ఓనర్కి లాభం కాదు అది, ఆ లీజుకు తీసుకున్న ఈ నిర్మాతలకు లాభం. సినిమా ఫస్ట్ ఒక 30 కోట్ల గ్రాస్ వచ్చింది అనుకోండి, గ్రాస్ వస్తే మొదటి వారంలో 25%, రెండో వారంలో 35%, మూడో వారంలో 40%, 5వ వారంలో 60%, అట్లా పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్స్ అన్ని పెట్టారు. పెడితే దీనివల్ల ఏమవుతుందంటే, నిర్మాతలకి ఇప్పుడు ఇంకా వేరే కొత్త నిర్మాతలు చాలా మంది ఉన్నారండి. సితార నాగవంశీ, మైత్రి మూవీస్, ఇట్లాంటి వాళ్ళు కూడా యాక్టివ్గా సినిమాలు తీస్తున్నారు కదా, గారపాటి సాహు, వీళ్ళందరికీ ఏంటంటే ఈ విధానంలో నష్టం చేకూర్చింది. ఎందుకంటే సినిమాని వీళ్ళు వాళ్ళకి ఇస్తారు, ఇచ్చినప్పుడు యాక్చువల్గా అయితే అంతకుముందుల విధానంలో కొంత లాభం మిగిలిద్ది. అలా కాకుండా అంటే వచ్చిన లాభాల్లో షేర్ పంచుకోవటం అంటే వీళ్ళకి నష్టం. అందుకని వీళ్ళు ఎవరు ఒప్పుకోవాలి.
వీళ్ళు ఏం చేశారంటే దిల్ రాజు అంటే తను పాల్గొనకుండా తెలివిగా ఒక సమావేశం ఏర్పాటు చేయించారు, ఎగ్జిబిటర్ల సమావేశం అని చెప్పేసి. అందరూ పాల్గొన్నారు. సురేష్ బాబు, ఏషియన్ నారంగ్ మళ్ళీ రాల ఆ రోజు. వచ్చి వీళ్ళంతా ఏదో కొంచెం న్యూట్రల్ గానే మాట్లాడారండి అందరూ. అంటే ఇది ఇట్లా కొంచెం ఖర్చులన్నీ పెరిగినాయి దీనికి కాబట్టి తప్పదు అనే రీతిలో వాళ్ళు మాట్లాడారు. అయితే ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. దీంతో ఈ వివాదం అట్లానే నడుస్తూ ఉందండి. చివరికి యాక్చువల్గా ఏం తెలియదంటే ఈ 5 సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ఉండటం వల్ల ఈ టైంలో మనం షేరింగ్ తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ లాభాలు ఉంటాయి అనేది ఒక కోణం అయితే, రాజకీయ పార్టీ చెందిన ముఖ్యమైన నాయకుడు చెప్పిన సలహాలు సూచనలు పాటించి వీళ్ళు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. వాస్తవానికి మనకు దాకా లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చింది, థియేటర్లు పర్సంటేజ్ విధానం పంచుకోవాలి అని. అంటే అతని సూచనల సలహాల మేరకు పవన్ కళ్యాణ్ దెబ్బ కొడటానికి, అంటే సినిమాని గతంలో కూడా మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో కూడా ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. అట్లానే టికెట్ రేట్లు అతని సినిమా రిలీజ్ అయితే 30 రూపాయలు అంత ఉండేది. అంటే నిర్మాతలు చాలా దారుణంగా నష్టపోయారండి. అంటే ఆ విధంగా తనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆ ముఖ్యమైన నేత ప్రయత్నించారు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాతో పాటు ఆ బాలకృష్ణ గారి సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు కూడా టికెట్ల రేట్లు పెంచలేదు కదా, అవును, అదే రేట్లతో రన్ చేశారు అప్పుడు. అవును, కానీ మెయిన్ టార్గెట్ వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలా కాలం తర్వాత హరిహర వీరమల్లి సినిమా వస్తుంది. అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా ఫస్ట్ వీక్లోనే భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలి, ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ని సినిమా పరంగా దెబ్బ కొట్టాలి. సినిమా పరంగా దెబ్బ కొడితే ఏంటంటే క్రేజ్ తగ్గిద్ది, ఆటోమేటిక్గా రాజకీయాల్లో ఆ క్రేజ్ ఉండదు, అతను వెళ్ళినప్పుడు జనాలు రారు. ఇట్లాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఇతను ఆ ముఖ్యమైన నాయకుడికి ఇతను చాలా క్లోజ్గా ఉంటారు. ఈ దగ్గుపాటి సురేష్ బాబు, దిల్ రాజు ఇలాంటి మిగతా వాళ్ళు కూడా మనకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు దగ్గుపాటి సురేష్ బాబు కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రామానాయుడు స్టూడియోకి ఇస్తే అది కాదని చెప్పేసి వైజాగ్లో కొంత అపార్ట్మెంట్స్ విల్లాస్ నిర్మిస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాని మీద అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, కానీ ప్రభుత్వంతో రాజీకి రాలా. చూడండి వాళ్ళు ఎంత అంటే అవతల వైపు పార్టీకి సంబంధించిన వ్యక్తితో వీళ్ళంత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అసలు ఈ కోణం మొత్తం వెలికి తీయాలని చెప్పేసి కందుల దుర్గేష్ వెళ్ళి అతను మంత్రిగా కాకుండా ఒక జనసేన పార్టీ లీడర్గా వెళ్ళారండి. వెళ్ళేసి ఈ కుట్ర కోణం ఏముంది, దీని వెనక ఎవరున్నారు, ఈ మొత్తం కూడా చేయమన్నారండి హోంశాఖ కార్యదర్శిని. ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ అయింది. అంటే వీళ్ళకి చెప్పిన నాయకుడు ఎవరు, ఎందుకు చెప్పారు, ఈ థియేటర్ల బంధు ఎందుకు పిలిపించారు, ఇది కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుందండి. ఎందుకంటే ఈ క్లోజ్ అయితే ట్యాక్స్ రావాల్సిన ఆదాయం తగ్గిద్ది కదా, అంటే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిద్ది, ప్లస్ పవన్ కళ్యాణ్కి దెబ్బ పడిద్ది. అంటే ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్న రీతిలో అతను ఆలోచించాడు. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఒక నివేదిక తయారు చేసి ఆ ప్రకారం చర్యలు తీసుకోబోతున్నారండి. యాక్చువల్గా గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే కనుక మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, మీరు ఒక కమిటీ వేశాము అక్కడ చెప్పేస్తే సరిపోయిద్ది అని చెప్పేసి వాళ్ళ హుందాతనాన్ని, డిగ్నిటీని పెంచింది. ఎందుకంటే వెళ్ళి అడుక్కోవటం, దండాలు పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో. అంత ఇచ్చినా కూడా దాన్ని కాదని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ దర్యాప్తు జరిపి నివేదిక బయటకు వస్తే అప్పుడు వీళ్ళు బండారం మొత్తం బయటపడుతుంది. సో ఎవరా నలుగురు అనేది అప్పుడు తెలుస్తుంది. అవును. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.